పాత బస్తీలోని మౌలాక చిల్లా ఏరియాలో జరిగిన ఈ ఘటనకు బాధ్యులు ఎవరు? వాళ్లపై యాక్షన్ తీసుకుంటారా లేదా? ఇప్పుడు అందరి నుంచి ఇదే ప్రశ్న వస్తోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ తోటి బులెటిన్ మొదలు పెడతాము. మ్యాన్ హోల్ తెరిచే ఉంచేసిన ఘటనపై జీహెచ్ఎంసీ వర్సెస్ హైడ్రా వర్సెస్ జలమండలి అన్నట్టుంది సిచ్యువేషన్. నిన్నటి ఘటనపై 3 విభాగాల మధ్య అధికారిక ప్రకటనల యుద్ధం నడుస్తోంది. హైడ్రా వల్లే ఈ తప్పు జరిగిందంటోంది జీహెచ్ఎంసీ. మరోసారి ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలని చెప్తోంది. ఇక జలమండలి వల్లే తప్పు జరిగిందంటోంది హైడ్రా. సో పాత బస్తీ మ్యాన్ హోల్ ఘటనతోటి తమకు సంబంధం లేదని అధికారికంగా జలమండలి ఉన్నతాధికారులు ప్రకటించారు. ఈ ఘటనపై ప్రభుత్వం సీరియస్ కావడంతో తమ వల్లే తప్పు జరిగిందని నిర్ధారించుకున్న హైడ్రా కమిషనర్ తమ సిబ్బందిపై చర్యలు తీసుకుంటామన్న మాటతోటి ఇప్పుడు ఈ ఇష్యూ సమస్య పోతుందా లేదా అన్నది చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి లక్ష్మీకాంత్ ప్రస్తుతం మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. లక్ష్మీకాంత్, మొత్తానికి హైడ్రా తప్పు ఒప్పుకున్నట్టుగా కనిపిస్తోంది. సో ఇప్పుడు ఎలాంటి యాక్షన్ తీసుకుంటున్నారు? ఈ ఉదంతాన్ని దృష్టిలో పెట్టుకుని ఫర్దర్గా ఈ 3 శాఖలు సమన్వయంతో ముందుకు ఎలా వెళ్ళదలుచుకుంటున్నారు? దాని గురించి ఏమైనా మాట్లాడుతున్నారా? అసలు నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్, పాత బస్సులో ఒక చిన్నారి రోడ్డు మీద వెళ్తూ నాలాలో పడ్డ వ్యవహారం మొత్తం కూడా అదొక విషాదకరణ సంఘటన. అయితే ఈ సంఘటనకు బాధ్యులెవరు, నిర్లక్ష్యానికి కారకులెవరు, ఆ డిపార్ట్మెంట్ శాఖలపైన చర్యలు తీసుకోవాలన్న దానిపైన మొత్తం తెలంగాణ సర్కార్లో మొత్తం ఒక చర్చనీయాంశమైంది. మొత్తం ప్రభుత్వంలో ఒక ప్రకంపనలు సృష్టించిందని చెప్పొచ్చు. ఈ వ్యవహారం మొత్తం కూడా హైడ్రా అదేవిధంగా జీహెచ్ఎంసీ జలమండలి మధ్య పెద్ద ఎత్తున ప్రకటనల యుద్ధానికి దారితీసిందని చెప్పొచ్చు. మొదటిసారిగా తెలంగాణలో ఒక ప్రభుత్వ శాఖల మధ్య ఒకరి మీద ఒకరు తప్పు నెట్టేసుకుంటూ అధికారికంగా ప్రకటనలు జారీ చేసే పరిస్థితి వచ్చిందంటే హైడ్రా చేసిన వ్యవహారం ఒక్కసారిగా ఎంత తీవ్ర ప్రకంపనలు సృష్టించిందో అర్థం చేసుకోవచ్చు. ఇది పక్కాగా హైడ్రా నిర్లక్ష్యం వల్ల జరిగిందని సీసీ ఫుటేజ్ ఎవిడెన్స్తో బయటపడింది. ఆ తర్వాత దీనికి సంబంధించి మొత్తం కూడా తప్పు జీహెచ్ఎంసీ దాన్ని నెట్టే ప్రయత్నాలు జరిగాయి. కానీ జీహెచ్ఎంసీ అధికారికంగా చార్మినార్ జోనల్ కమిషనర్ అధికారికంగా ప్రకటన చేస్తూ ఈ తప్పులు జరగకుండా, ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలంటూ హైడ్రా సిబ్బందికి ఒక వార్నింగ్ ఇస్తూ ఒక నోట్ కూడా విడుదల చేసింది. ఆ తర్వాత కాదు ఈ తప్పు మాది కాదు, మీది కాదు, ఈ తప్పంతా కూడా జలమండలి చేసిందంటూ తప్పు ఇంకొక శాఖ పైన, ప్రభుత్వ శాఖ పైన నెట్టే ప్రయత్నం చేసింది వితౌట్ ఎవిడెన్స్తో హైడ్రా. అయితే ఈ తప్పు తమది కాదంటూ హైడ్రా చేసిన ఆరోపణలపైన స్పందించింది జలమండలి. కింది స్థాయి జనరల్ మేనేజర్ నుండి చీఫ్ జనరల్ మేనేజరు, డైరెక్టర్ స్థాయి అధికారుల వరకు మొత్తం కూడా అఫీషియల్గా సైన్ చేస్తూ నోట్ను మొత్తం కూడా ప్రెస్ ముందర ఉంచింది, రిలీజ్ చేసింది. ఆ తర్వాత హైడ్రా, ఈ జలమండలి, జీహెచ్ఎంసీల మధ్య ప్రకటనల యుద్ధం పైన ఒక్కసారిగా తెలంగాణ సర్కార్ సీరియస్గా స్పందించింది. దీని మీద ఇమ్మీడియట్గా స్ట్రింజెన్స్ యాక్షన్ తీసుకోవాలని గట్టిగా ఆదేశాలు జారీ చేసిన తర్వాత హైడ్రా కమిషనర్ ఎట్టైకేలకు మొత్తం కూడా ఎంక్వైరీ చేసిన తర్వాత ఈ తప్పు తమ వల్లే జరిగిందని, మొత్తం మీద తప్పును చేసిన వాళ్ళు, హైడ్రాలో తప్పు చేసిన వాళ్ళు చర్యలు తీసుకుంటామని ఎట్టకేలకు స్పందించి ఒక ప్రకటన అఫీషియల్గా హైడ్రా కమిషనర్ ఏవి రంగన రిలీజ్ చేశారు. అయితే ప్రకటనలో కూడా నిన్నటి నుంచి వరకు ఈ ఎపిసోడ్ మొత్తం ఇలా ఉంటే నిన్న తప్పుల మీద తప్పులు చేస్తూ వచ్చిన పరిస్థితి. జెట్ ఇంజన్ జలమండలికి సంబంధించి వచ్చి ఇక్కడ క్లీన్ చేసింది. ఆ తర్వాత జలమండలి మూత ముయ్యకుండా ఓపెన్ చేయడంతో ప్రమాదం జరిగిందంటూ అఫీషియల్ నోట్ ఒకటి రిలీజ్ చేసింది హైడ్రా. కానీ అదే నోట్లో కింద వైపును చూసుకుంటే తర్వాత మ్యాన్ హోల్ను మూసివేయడానికి వచ్చినటువంటి హైడ్రా సిబ్బందికి కొంతమంది అడుగు తగలడంతో ఆ మ్యాన్ హోల్ని మూసివేయలేక వెనుదిరిగి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది హైడ్రాకి అని చెప్తున్నారు. సో హైడ్రా పరిస్థితి ఏంటనేది అందరికీ తెలుసు. హైదరాబాద్ మహానగరం చుట్టూ కూడా కబ్జాలకు గురైనటువంటి మొత్తం ప్రభుత్వ స్థలాల్లో బడా బిల్డింగ్లు కూల్చివేసే సమయంలో ఎమ్మెల్యేలు, లోకల్ పబ్లిక్ అంటే ప్రజలు వచ్చినా, మధ్యతరగతి ప్రజలు వచ్చినా, పేదలు వచ్చినా, ఎవరు వచ్చినా వందలాది మందిని అరెస్ట్ చేసి మొత్తం కూడా పోలీస్ స్టేషన్లను తరలించే ఫోర్స్, హైయెస్ట్ ఫోర్సు, ఆర్మీ ఫోర్స్ పెట్టుకున్నటువంటి హైడ్రా కేవలం ఒక 2-3 వార్నింగ్ ఇవ్వడంతోనే మూత మోయకుండా తమ సిబ్బంది వెళ్ళిపోయినట్టు మళ్ళీ ప్రకటన చేసింది. అంటే ఒకటే ప్రకటనలో మొత్తం కూడా కన్ఫ్యూజ్ చేసే విధంగా, ప్రజలకు, ప్రభుత్వ శాఖలకు తప్పుదోవ పట్టించే విధంగా ప్రకటనలు రిలీజ్ చేసింది హైడ్రా. ఇదంతా కూడా కేవలం అల్లాటప్పాకు సంబంధించినటువంటి వ్యవహారం కాదు. అఫీషియల్గా హైడ్రా మొత్తం డొమైన్లు అంటే గ్రూప్లో రిలీజ్ చేస్తూ ప్రకటనలు చేసిందని మరోవైపు హైడ్రా తీరుపైన విమర్శలు వస్తున్న పరిస్థితి. సో ఒక్కసారిగా తెలంగాణలో మొత్తం కూడా పాత బస్సులో జరిగిన ఇన్సిడెంట్, చిన్నారి రోడ్డు మీద అభంశుభం తెలియని చిన్నారి, ఎవరో చేసిన పాపానికి మ్యాన్ హోల్లో పడాల్సిన దౌర్భాగ్య పరిస్థితి వచ్చింది. ఈ తప్పుకు మొత్తం కూడా తప్పు తమది కాదంటూ ఇంకొకరిపైన నెట్టి వేసే ప్రయత్నాలు చేస్తూ హైడ్రాని చివరికి
చివరికి తమ తప్పు తానే తెలుసుకొని ఈ తప్పు మా వల్లేనే జరిగిందని హైడ్రా అంగీకరించింది. హైడ్రా కమిషనర్ కూడా ఇప్పుడు ప్రెస్ నోట్ రిలీజ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకనే ఇప్పుడు హైడ్రా గ్రూప్లో ప్రత్యేకంగా ఒక పోస్ట్ కూడా ఈ తప్పు తమ వల్ల జరిగింది, చర్యలు తీసుకుంటామంటూ హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్వయంగా తప్పును ఒప్పుకున్న పరిస్థితికి వచ్చింది. ఆల్ రైట్ లక్ష్మీకాంత్, అది పరిస్థితి. సో TV9 ఇంపాక్ట్ ఇది. వాటర్ సప్లై విభాగం రాసిన లేఖని చూస్తున్నాము, GHMC రిలీజ్ చేసిన లేఖని చూస్తున్నాము. ఇప్పుడు హైడ్రా కూడా ఈ మిస్టేక్ మా వల్లే జరిగింది అని చెప్పి ఒప్పుకున్న బ్రేకింగ్ కూడా చూస్తున్నాము. TV9 ఈ ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి దీన్ని క్వశ్చన్ చేస్తూనే ఉంది, దీనికి బాధ్యులు ఎవరు అని చెప్పి. ఆ ఇంపాక్ట్ తోటి ఓ పక్క GHMC, ఓ పక్క హైడ్రా, ఓ పక్క జలమండలి ముగ్గురు కూడా కదిలారు. దీనికి ఎవరు బాధ్యత, ఏం జరిగింది అనేది ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశారు. లేఖల రూపంలో GHMC అండ్ వాటర్ సప్లైస్ డిపార్ట్మెంట్ కూడా బయటకు లేఖలు రిలీజ్ చేశారు. ఆ తర్వాత హైడ్రా ఓకే ఇక ఇష్యూ మా వల్లే జరిగిందని చెప్పి స్వయంగా కమిషనరే ఒప్పుకున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే నిన్నటి ఈ ఘటనపై ఈ 3 శాఖల్ని కదిలించింది TV9 వరుస కథనాలను వేసింది. ఈ CCTV ఫుటేజ్ ఆధారంగా ఈ కథనానికి సంబంధించి ప్రశ్నించింది. దాంతో హైడ్రా ఈ మిస్టేక్ మా వల్లే జరిగింది, సో సంబంధిత ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళపై చర్యలు తీసుకుంటామని చెప్పి హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్పారు.